సార్ చెప్పండి. రేపు అన్నా క్యాంటీన్‌లు 100 అన్నా క్యాంటీన్‌లు ప్రారంభం జరగబోతుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్‌కి మీ చంద్రబాబు గారు రావటమే మంచి రోజులొచ్చినియి. దానికి ఉదాహరణ ఆయన ఇచ్చిన హామీల ప్రకారంగా మొదటిసారిగా ఆ మాట నిలబెట్టుకోవడానికి రేపు ఆగస్టు 15వ తారీఖు అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేస్తారు. తన మేనిఫెస్టోలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? నేను వస్తే అన్నా క్యాంటీన్‌లు ఓపెన్ చేస్తాను అనేసి. గత పాలకులు ఏం చేశారు? పేదవాడి కడుపు నిండా ₹5కి అన్నం పెడుతుంటే అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎంతోమంది పాపం రోడ్డు మీద పడ్డారు. కడుపు నిండా తినడానికి ఇది లేక సరే పని చేసుకోవడానికి ఇది చేసుకొని పనులు లేవు, ఏమి లేవు. సరే కడుపు నిండా అన్నం తిందామంటే అలాంటి ₹5కి పెట్టి అన్నా క్యాంటీన్ కూడా మీరు ఇచ్చేశారు. మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ముష్టి ₹5 కదా అనేసి. అరే ఎదవల్లారా, మిమ్మల్ని నేను అడుగుతున్నా, ముష్టి ఏంట్రా? ముష్టి ఏంటి? మరి నువ్వు పెట్టొచ్చుగా. ముష్టి ₹5 అన్నప్పుడు నువ్వు పెట్టొచ్చుగా. పేదవాడు కడుపు నిండా అన్నం అడిగినప్పుడు నువ్వేం చేసావు? ఉన్న క్యాంటీన్ తీసేసి మీరు ముష్టి ₹5 ఏంటి? పేదవాడికి అవసరమైతే కడుపు నింపండి, అంతేగాని పేదవాడి కడుపు కొట్టమాకండి. పేదవాడికి పనులు లేకుండా పస్తులు కూర్చోబెట్టారు మీరు. అందుకే కదా మీకు ఓరీ కట్టి 11 సీట్లప్పుడు చెప్పింది. అయినా మీకు సిగ్గు రావట్లేదంటే నిజంగా మిమ్మల్ని కాదురా, మీలాంటి ఎదవలకి సీట్లు ఇచ్చిన మీ నాయకుడిని అనాలి. ఎందుకంటే ఎదవలందరినీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తుంది? అది మీ బతుకులు అంతే, మీరు అంతే. అవసరమైతే గవర్నమెంట్ని ఎలా నడుపుతాము ఏంటి 4 సలహాలు, మంచి సలహాలు ఇచ్చింది. మంచి సలహా మంచి చేయకూడదు ఆంధ్రప్రదేశ్కి. ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి అనేది అవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అట్టడుగున ఉండాలనేది మీ కోరిక, మీ ధ్యేయం, మీ నాయకుడి ధ్యేయం. అలాగే చూసుకుంటే నిన్న జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తే అక్రమ అరెస్టు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏదైనా తప్పు చేస్తే నన్ను అరెస్ట్ చేయండి కానీ నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? నా కొడుకు ఏం చేయలేదని చెప్పి ఆయన అంటాడు. కొడుకు ఏమన్నా నేను అందరూ కొంటున్నారు నేను కూడా కొనుక్కున్నాను ఆయన చెప్తున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు జోగి గురించి చెప్పుకోవాలంటే పెద్ద బోగ్గడు. మాట తక్కువ పని ఇది అంటాడు. అలాగే జోగి రమేష్ అనే వ్యక్తి జస్ట్ శాంపిల్ మాత్రమే. ఈ అవినీతి తిమింగళాలు ఇంకా వైకాపా చాలా ఉన్నాయి. ఇది జస్ట్ జోగికి వాళ్ళ అబ్బాయితో బిగినైంది. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఇదిగా ఉంటుంది. నువ్వు చేసిన ఎందుకు జోగి బాధితులు రండి అని చెప్పి రేపు పెడితే కొన్ని వందల మంది, వేల మంది బాధితులు వస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు తీసుకొచ్చారు, కుక్కల్లో వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఖాళీ ఉండట్లేదు వీళ్ళ మీద. మొన్న బాలిరెడ్డి శ్రీనివాస్ మీద ఎన్నో వచ్చినాయి. అలాగే జోగి రమేష్ ఏంటి, ఒక కొడాలి నాని ఏంటి, ఒక వల్లభనేని వంశీ ఏంటి, ఇలా ఒక రోజా ఏంటి, ఒక విడుదల రజనీ ఏంటి, ఇలాంటి రోజులు తీసుకుంటుంటే మీ బాగోతాలు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. జస్ట్ 2 నెలలు అయింది. అప్పుడు కంగారు పడమాకండి. మీ చుట్టాలు, మీ జాతకాలు, మీ మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలకి మొత్తాన్ని ఇది అందరినీ శంకరగిరి మాన్యాలు పంపడం అనేది ఖాయం. మీరందరూ ఎందుకంటే మంచి చేస్తే మీకు చేయదు కాదు. మీరందరూ అవినీతి ఆరోపణలు, అవినీతిలో మెనుపు అనకొండలు మీరందరూ. దానికోసమే ఇది. నువ్వేమో నేనేం చేశానంట, మీ అబ్బాయి ఏమో నేను కొన్నాను అంటాడు. అక్కడే అర్థమవుతుందిగా ఏదో ఒక బురదల్లాలి. మొన్న అంబేద్కర్ బొమ్మను ఏదో చేశారు. అంబేద్కర్ బొమ్మను ఏమి ముట్టుకున్నారా ఏంటి? అక్కడక అంబేద్కర్ పేరు చిన్నది పెట్టి నువ్వు పెద్ద ఇదిగా నీ పేర్లు పెద్ద అవి తొలగించారు. తప్పేముంది? అసలు నీకు అంబేద్కర్ మాట ఎత్తే అర్హతే నీకు లేదు. అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నావు ఆ రోజే నీవు అంబేద్కర్ మీద నీకున్న ఇదేంటో అనేది ఆంధ్రప్రదేశ్ జనానికి అర్థమైంది. అందుకే ఒక ఎస్సీ ఏంటి, ఒక ఎస్టీ ఏంటి, ఒక మైనార్టీ ఏంటి, ఒక బీసీ ఏంటి అందరూ నీకు గోరి కట్టారు. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన అక్రమాలు అన్యాయాలు జరిగిపోతున్నాయి, మా కార్యకర్తలను చంపేస్తున్నారు. దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు ఇంకా మోసం చేస్తున్నాడు. ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా సాకులు చెప్తా పోతా ఉన్నాడు. పథకాలు ఇవ్వట్లేదు, ఏమట్లేదు. ఒక పక్క రైతులకు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, దాంతోపాటుగా వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వలేదు, ప్లస్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయలేదు అని చెప్పి అంటున్నాడు. నిజంగానే అవన్నీ జరిగినాయి అంటారా? గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయిందండి. అన్నమాట ప్రకారం రేపు ఆగస్టు 15 అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఉచిత బస్సు, ఆ విధంగానే నెక్స్ట్ తల్లికి వందనం వేసి స్కూల్ ఫీజు రీఎంబర్స్మెంట్ నిదానం చేసుకుంటే అసలు నీ ఖజానా మొత్తం ఖాళీ చేసేసి నువ్వు ఇది చేసి చేతిలో ఒట్టి చెప్పబెట్టినోడివి నీకు అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది చాలా విడ్డూరం. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు చెప్తే ఏం చేసావు? రివర్స్ టెండర్ నుంచి దాన్ని తీసుకెళ్ళి మూలన పడేసాం. అలాగే పోలవరాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే చంద్రబాబు గారి ప్రధాన లక్షణం. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. అది తెలియక జనాభా ఒకసారి ఏదో ఇచ్చి అనవసరంగా ఆంధ్రప్రదేశ్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి అందరూ చాలా బాధపడతారు. ఆ తప్పు చేయకూడదనే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు గారు ఒకటే 5 సంవత్సరాలు కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టుకొని అభివృద్ధి మీదే దృష్టి పెడతారు. అభివృద్ధే కావాలి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మన అందరం అసలు కట్టుబాట్లతో బయటకు వచ్చాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ని నీ చేతిలో పెట్టి సర్వనాశనం చేసుకున్నారు. ఆ తప్పు చేయకుండా నెక్స్ట్ ప్రజలు కూడా ఒకటే, నువ్వు ఎన్ని విమర్శలు చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి నీకు మటుకు జీవితంలో ఇక నీకు ఆంధ్రప్రదేశ్ జనం అనేవాళ్ళు నిన్ను దగ్గరికి రానివ్వరు. నిన్ను కానీ నీ ఎమ్మెల్యేలను కానీ
రేపు జనాల్లో నిజంగా మీరు వస్తే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి ఇచ్చేస్తారనేసి నా నమ్మకం. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో దళితులు కానీ మైనార్టీలు కానీ మిగతా వాళ్ళ మీద మహిళల మీద లైంగిక దాడులు చేశారు. ఇంకో పక్కన చంపేశారు కొంతమంది మహిళలు అయితే అడిగినందుకు ఎదురు తిరిగిందని చెప్పి చంపేశారు. మేము మహిళా సాధికారత గవర్నమెంట్ గతంలో ఊదరగొట్టారు. ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క భాగవతాలని బయటకు వస్తున్న అక్రమ సంబంధాలు కానీ వేరే వేరే రకాలుగా వచ్చేవన్నీ వస్తున్నాయి. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? వైసీపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీల దాకా జరుగుతుంది. ఈవెన్ సీఎం కూడా ఉన్నాడనే ఒక అపవాదం అయితే వచ్చింది. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? అది వైకాపా పార్టీ కాదండి, వైకాపా కామ పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చూసుకోండి, ఒక్కొక్కడు ఒక దువ్వాడ, ఒక అవంతి శ్రీనివాసు, ఒక అంబటి రాంబాబు, ఇలాంటి ఎదవలందరూ ఆ పార్టీలో ఉన్నారు. వీళ్ళకి ఏంటి పని? ఇదంతా సార్ ఒక మన రాజు మంచోడైతే పక్కన ఉన్న వాళ్ళు చదువుతారు అంటారు. రాజే ఒక ఎదవ. అలాంటి వాడిని సింహాసనం మీద కూర్చోబెడితే ఏం చేస్తాడండి? పరిపాలన చేతగానోడు చెప్తే. ఎందుకంటే నువ్వు మంచిగా ఉండుంటే నువ్వు ఎదురోడిని మంచిగా చేసుకుంటావు. ఒక్కటి చదువుకున్నాడు ఉన్నాడని మీ దగ్గర సన్నాసులు తప్ప ఒక కొడాలి నాని, ఒక ఒల్లబులేని ఉంచి, ఒక పిచ్చి రోజా, ఒక అంబటి ఆంబోతి గారు, అంబటి రాంబాబు, ఇలాంటి వాళ్ళండి వీళ్ళండి ప్రజలకి. వీళ్ళకి పోలవరం అంటే ఏంటో తెలియదు, ఒక ఇరిగేషన్ అంటే ఏంటో తెలియదు, ఒక అభివృద్ధి అంటే ఏంటో తెలియదు. అంతసేపు దోసుకోవటం తినటం. నువ్వు దోసుకొని నువ్వేం ప్యాలెస్లు కట్టుకుంటావు, నీ మంత్రులు ఏమో వెళ్ళిపోయింది. ఒక్కొక్కడు దాక్కొని ఎక్కడున్నాడో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఇది మంచి చేస్తే పారిపోవాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రాలు విడిచిపెట్టేసేసి ఒక్కొక్కడి భాగవతం బయటకు వస్తాయి. ఒక్కొక్కడికి ఇది మీ అందరికీ ఆల్రెడీ జనం గుణపాఠం చెప్పారు. అలాగే రేపు చట్టం తన పని చేసిపోయి మీ అందరికీ ఊసలు లెక్క పెట్టడం ఖాయం. అలాగే చూసుకుంటే ఆయనకి ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత థ్రెట్ ఎక్కువ పెరిగింది. నాకు సెక్యూరిటీ కావాలి, 1000 మంది సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే? మొన్నటి వరకు లేని ఈ థ్రెడ్ ఇప్పుడు ఎలాగొచ్చింది? తాడేపల్లి ప్యాలెస్ చూశారుగా, పెద్ద ఐరన్ ఫినిషింగ్ పెట్టుకున్నావు. అసలు ఇంత పిరికొడే నీకు ఎందుకే? నాకు అర్థం కావట్లేదు. జనాల్లోకి వచ్చి పరదాలు కట్టుకున్నప్పుడే నీ భాగవతం ఏంటో నీదేంటో అర్థమైంది. బుద్ధులు పెట్టుకొని అధికారం కోసం ఇది చేసావు, వచ్చాక ఏం చేసావు? పరదాలు కట్టుకొని ఇది చేసుకొని దగ్గరికి ఎవరన్నా కార్యకర్తని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని దగ్గర రానిచ్చావా? అలాంటి అసలు నీకెందుకు? ఆ ఇంట్లో కూర్చోవచ్చు కదా. నాకు ప్రజలు కావాలి అంటే ప్రజలకు ఏదో మబ్బి పెట్టేసి అధికారం తీసుకోవాలి, అధికారంతో మనం డబ్బులు సంపాదించుకోవాలి, మన ప్యాలెస్లు కట్టుకోవాలి, మనం రాజులాగా ఉండాలనుకుంటున్నాం. ఋషికొండను పడేసి అంత ప్యాలెస్ కట్టాం. ఎన్నికలు పట్టడానికి కొన్ని కోట్లు. ఏంటయ్యా ఇవన్నీ? ఎవరి డబ్బులు అవన్నీ? ప్రజలు పన్నుల రూపంలో కట్టి ఇది చేసి అవన్నీ తీసుకెళ్ళి నాశనం చేసి నువ్వు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి లేకుండా అరాచకం చేసి ఆంధ్రప్రదేశ్ సంఖ్య నాకు ఇచ్చావు. అయినా నీకు సిగ్గు రావట్లేదు. అయినా రాదులే నీకు. ఎందుకంటే నీ గురించి ఎంత చెప్పుకున్నా చెవిటోడి ముందు శంఖ ఊదుకుంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నా కూడా అంతే ఉంటుంది. అలాగే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న రాష్ట్రంలో ఇంకా మా మీద దాడులు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైనా జరుగుతుందన్న టీడీపీ కార్యకర్తలు ఈ రోజు కూడా ఇంకో కార్యకర్తను చంపేశారు. దాన్ని ఎలా జరుగుతుంది అంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అసలు రాష్ట్రంలో? అసలు ఇంకా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేస్తే మీరు అందరూ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు రెడ్ బుక్లు అవి ఇవి తీసుకొని ప్రజలకి అసలుకి ఏమీ లేదు. ప్రతి అభివృద్ధి కోసమే చంద్రబాబు గారు ఆరాటపడుతున్నారు. ముందు కావాల్సింది అభివృద్ధి. మీ అందరికీ నెక్స్ట్ ఉంది, కంగారు ఎందుకు? ఇంకా ఈ సంవత్సరాలు ఉంది. ముందు ప్రజల పరిపాలన గాడిలో పెట్టి ప్రజలకు ఏమేం కావాలో అనేది చంద్రబాబు గారు దృష్టి పెట్టారు. గత 10 సంవత్సరాల క్రితం ఉన్న బస్సులు తప్ప కొత్త బస్సులు ఒకటి కొన్నావా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో? ఆర్టీసీ బస్సులు ఒక్కసారి రోడ్లు వేసావా? ఈరోజు ఆ బస్సు చంద్రబాబు గారు కొత్త బస్సులు తీసుకొచ్చి ప్రజలకు ముందు కష్టాలు తీరుస్తున్నారు. ఈ రెడ్ బుక్ అవన్నీ తర్వాత చూస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి మటుకు లేదు. అలా వదిలిపెట్టి వాళ్ళు వదిలిపెడతామన్నా సరే కార్యకర్తల మటుకు ఎవరు ఊరుకోరు. కానీ మేము కూడా కార్యకర్తల ముందు జనాలకు కావాల్సింది చేయాలి. రేషన్ లేని వాళ్ళకి రేషన్ ఇప్పించడం, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు పెట్టించడం, వీటి మీద మేము దృష్టి పెట్టుకున్నాం తప్ప పగలు ప్రతీకారాలు వాటికి టైం ఉంటుంది, వచ్చినప్పుడు ఆలోచిద్దాం.